అందరికీ నమస్తే అండి. ఒక చిన్న మాట చెప్తాను ఆలకించండి. అదేంటంటే డబ్బు ఉప్పు లాంటిదట. ఉప్పు ఎక్కువైతే ఆహారం రుచి కోల్పోతుంది గదా! అలాగే మన జీవిత అవసరాలకి డబ్బు అవసరమే. కా సరిపడా డబ్బు అవసరమే కాదనను. కానీ డబ్బు సంపాదన యావ ఎక్కువైపోయే కొద్దీ జీవితంలో రుచిని కోల్పోతాం. సంతోషాలని, ఆనందాలను దూరం చేసుకుంటాం. సంసారాల్ని దూరం చేసుకుంటాం. కాబట్టి డబ్బు సంపాదించాలి. అయితే సంసారాన్ని సంపాదనని బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే సంసారాన్ని దూరం పెట్టకుండా డబ్బు సంపాదించాలి. చివరాఖరికి నేను చెప్పేదేంటంటే, సంతోషంగా జీవించాల్సిన, ఆస్వాదించాల్సిన జీవితంలో డబ్బు సంపాదన ఎమ్మట పడి ఆనందాలను కోల్పోవద్దని. అంతకంటే ఏం లేదు. ఎప్పుడు చెప్పినా, ఎంతసేపు చెప్పినా ఇదే మాట చెప్తాను. ఎందుకంటే చాలా సంసారాల్లో ఇలాగ సంపాదన కోసం పరుగులు పెడుతూ పాపం కష్టపడుతున్నారు. అంత కష్టపడాల్సిన అవసరం లేదండి. మన కబ్జాలు చేసి కోట్లు కూడబెట్టడం, లంచాలు తీసుకొని లక్షలు సంపాదించడం ఇవన్నీ అవసరం చెప్పండి? చివరాఖరికి మనం పోయేటప్పుడు ఏం తీసుకుపోదాం కదా! కట్టుకుపోలేం కదా! మనం భూమి మీదకి ఎలా వచ్చామో అలాగే పోతాం. అవునా కదా! అలాగే పోతూ కట్టుకుని పోలేం గదా! అంటే రేపు నువ్వు అంతే గదండీ! అందరూ అంతే. ఆహ్, మనం ఉన్నది కట్టుకోలు. ఎక్కువగా సంపాదించిన కాడి నుంచి ఆ తర్వాత దానికోసం కొట్టుకు చస్తారు. కుటుంబంలో చాలా ఫ్యామిలీలు చూస్తున్నాం గదా! అంటే ఆ తర్వాత డబ్బు ఎక్కువయ్యే కొద్దీ ఇబ్బందులు గూడా ఎక్కువవుతాయి. కాబట్టి సంపాదించండి. మన ఆహ్, అవసరాలు తగ్గట్టు. మెడికల్ ఖర్చులొస్తాయి. దానికోసం పొదుపు చేయండి. అన్నీ చేయండి. అన్నీ అవసరమే. కానీ ఇవాళ లక్షలు ఉంటే రేపు కోట్లు సంపాదిద్దాం. రేపు కోట్లొచ్చాక ఇంకో 100,00,00,000 సంపాదించేద్దాం. ఆ ధ్యాస ఉండకూడదు. ప్రాక్టికల్‌గా ఆనందం పోతది. ఆరోగ్యం దెబ్బతింటది. అది చివరాఖరికి నేను చెప్పేది. మరి మీకు ఈ మాటలు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.